నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. మంత్రి టీజీ భరత్ ప్రకటన. నెల్లూరు నగరంలో ప్రారంభమైన బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందడి. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత. భారీ వృక్షాల తొలగింపు అడ్డుకున్న విద్యార్థులు. P4 కార్యక్రమంతో మరింత అభివృద్ధి సాధ్యం. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. బులెటిన్ అప్డేట్ చూద్దాం. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ప్రారంభమైంది. ఆదివారం నుండి పండుగ ప్రారంభం అవుతుండగా ముందు రోజు నుంచి దర్గాలో భక్తుల సందడి కనిపించింది. వివాహ రొట్టె, ఉద్యోగ రొట్టె, వ్యాపార రొట్టె, ఇంటి రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె ఇలా రకరకాల రొట్టెలు మార్చుకుంటూ భక్తులు కనిపించారు. రొట్టెలు మార్చుకున్న అనంతరం భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో ఆదివారం ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవం నిర్వహించారు. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, హరివాసన ఏకాదశి, పెద్ద ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర కాలంలో నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. దేవస్థానం నందు మహాపూజ సంకల్పం, శేషశయన అలంకరణ జరుగునని ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మధుస్వామి, నరసింహస్వాములు, దేవస్థాన సిబ్బంది, రఘునారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు వైష్ణవ క్షేత్రం ఈ దేవస్థానం నందు రేపు అనగా 6/7/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవ కార్యక్రమం జరపబడును. ఈ రేపటి రోజునగా తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసర ఏకాదశి కూడా, పెద్ద ఏకాదశి కూడా ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వరకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తిథుల్లో కూడా ముఖ్యమైన తిథి ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన ఏకాదశిది అధిక మాసం వచ్చిన సంవత్సరము 26 ఏకాదశి ఉంటాయి. ఏదైనా కూడా నిజ ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాము. ఈ ఆషాఢ మాసంలో వర్షములు బాగా పడతాయి. ముహూర్తాలు కూడా ఉండవు. కాబట్టి ఈ దక్షిణాయనం ప్రారంభంలో పండుగలు ఎక్కువ. పాలకడలు యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు పోయిన రోజు, సతీసకుపాయి కూడా మోక్షం పొందిన రోజు. ఈ రోజున చాతుర్మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి చాతుర్మాస కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఈ దేవాలయం నందు 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవ కార్యక్రమం, మహాపూజ సంకల్పము, తులసార్చన మహానివేదంతో సాయంత్రం అదేవిధంగా స్వామివారు శేషశయన అలంకారంతో శ్రీదేవి భూదేవి సమేత శేషశయన అలంకారంగా భక్తులకు. విజన్ ఉన్న నాయకుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కోల్మన్పేట గ్రామంలో మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డితో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ కు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి భారీ క్రేన్తో గజమాలను గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వేశారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లికి వందనంతో తమ పిల్లలు సంతోషంగా ఉన్నామని కొంతమంది తల్లులు మంత్రి టీజీ భరత్ కు తెలిపారు. రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు మరింత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని మంత్రి టీజీ భరత్ అన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప
ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మాట ప్రకారంగా ఈ రోజు ఆ తల్లికి వందనం వల్ల ఎంత ఆనందం ఉండనంటే పిల్లలు కూడా ఈ రోజు మాకు సారు డబ్బులు వేసాడు చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి వైసీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి అబద్ధపు కూతలు కూసేది మానుకుంటే బాగుంటుంది. నీ పాలనలో ఏం జరిగిందో మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోని చెప్పి తెలియజేసుకుంటున్నా. డోర్ క్యాంపెయిన్ మీ ఊరికి రావాలా అని చెప్తే ఈరోజు మంచి ఊరిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రజలతో అందరితో డోర్ టు డోర్ పై కలచడము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ ఊరి పేరు కూడా ఫారిన్ స్టైల్లో ఉంది, పేరు కొలంపేట. సో ఇట్స్ అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం. కొంతమంది ఇండ్లలో అయితే 5 మందికి పిల్లలు కూడా రావడం జరిగింది, తల్లికి వందనం. సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం, ఇంకా ముందు కూడా నెక్స్ట్ 2 decades కూడా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం, ఇంకా 4 ఏళ్లలో చాలా చేస్తాం. చిన్నవి ఉంటాయి, లైక్ ఇష్యూస్, కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు, అవి ప్రీవియస్ గవర్నమెంట్లో తీసేశారన్నారు. అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మరి రీస్టార్ట్ చేసి న్యూ పెన్షన్స్ రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా ఎక్కించుకొని వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మా గవర్నమెంట్ పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ నాకు కూడా అందజేయడం జరిగింది. ఆ ఇష్యూస్ ని నా వరకు కూడా సపోర్ట్ చేసి పుష్ చేసి సాధించే దాంట్లో ఉంటాం. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్, నేను ఎప్పుడు చెప్తా, ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని బద్నాము లేకపోతే ఖజానా ఖాళీ చేయడం జరిగింది. సో మన చంద్రబాబు గారు ఏమో స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. P4 కూడా విధానం నిన్న జరిగింది. ఈరోజు కూడా విజన్, ప్రతి అసెంబ్లీకి విజన్ అంటూ పెట్టుకొని పనిచేయాలా. అది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే. విజన్ పెట్టుకొని నడిపితేనే ఏమన్నా పనులు చేసే కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారైతా ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. అన్ని తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. P4 కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కార్యక్రమం రూపకల్పన జరిగిందన్నారు. P4 ద్వారా ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ రంగం కలిపి అభివృద్ధి పదంలో నడవడమే లక్ష్యమన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి హంగామా చోటు చేసుకుంది. బొటానికల్ గార్డెన్స్ లో భారీ వృక్షాలను 20 జేసీబీల సహాయంతో తొలగించారు. వృక్షాల తొలగింపును విద్యార్థులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సంఘటనా స్థలికి పోలీసులు భారీగా మోహరించారు. హాస్టల్ గదిలో నుండి విద్యార్థులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. 100 ఎకరాలు హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు వన మహోత్సవం అంటూ 20 ఎకరాలు చదును చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. Another incident is happening in PJTAU, Professor Jayashankar, Telangana Agriculture University. Around 10 to 15 JCBs are there in this Agriculture University, and they are clearing this forest, around 10 to 20 acres of land. We don't know why these people are doing like this. అనంతపురం జిల్లా కరువు పీడిత నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, రాయదుర్గంలకు జీవనాడైన బీటీపీ కాల్వ పనులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు భూమి పూజతో శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టుతో ఎమ్మెల్యే అమిలినేని తొలి అడుగు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు పీడిత కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు మహర్దశ పట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నిర్వాకంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత బీటీపీ కాలువ పనులను పునఃప్రారంభించినట్లు వెల్లడించారు. 20 నెలల్లో బైరవాణి తిప్ప ప్రాజెక్టు, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాలువ పనులను పూర్తి చేసి 114 చెరువులకు నీరు అందిస్తామని ప్రకటించారు. ఆయనకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరీ కూడా మనం ప్రారంభించుకోగలుగుతున్నాం. అదే ఏ అనుభవం లేని ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ రెడ్డికి, విలువలు తెలియని వ్యక్తికి ఇది 5 ఏళ్లు నిలబెట్టి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరి వ్యవస్థలను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఈ పూర్తిగా ఇబ్బంది అయిపోయిన తర్వాత కూడా పునఃప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయే ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజున్న పరిస్థితి ప్రకారం కూడా మన ఆర్థిక మంత్రి గారిని అడిగాం, ఏం పరిస్థితి అంటే చిన్నగా ప్రారంభించుకోండి, ఏదైనా కూడా మన బైరవాణి తిప్ప ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా అందరి సహకారం ప్రజల కోసం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తారు ఒక ప్రాజెక్టు మీద. అంటే ఈరోజు మనకు ఏదైతే 3800 క్యూసెక్స్ మన జీడిపల్లికి వస్తున్నాయో, ఇంతకుముందు మనకు 1500-1600 వచ్చేటివి. ఈరోజు అవి రాగలుగుతున్నాయంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి కృషి వల్లే. ఈరోజు కూడా ఆయన 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా మానిటర్ చేశారు ప్రాజెక్టు మీద. ఎంసీలకు తగ్గకోకుండా శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మేము నీటిని తరలిస్తాం రాయలసీమకు అని చెప్పి వాటాగా ఉన్న కృష్ణా ట్రిబ్యునల్లో మనకు వాటాగా ఉన్న నీటిని కూడా వాడుకునేదానికి రాయలసీమ పైన అనేక అనుమానాలు కలిగే విధంగా పక్క రాష్ట్రాలకు చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ హక్కులను, రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ ప్రజల ప్రయోజనాలను అత్యంత వివాదాస్పదంగా మార్చి చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే 100 కోట్ల పైగా పెనాల్టీ వేసే విధంగా చేసిన వ్యక్తులు ఇద్దరు. నంబర్ A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం వీళ్ళిద్దరిని. వీళ్ళ వల్ల రాయలసీమ భవిష్యత్తు సర్వనాశనమైంది. తిరిగి రాయలసీమ భవిష్యత్తుకు ఊపిరి పోసే విధంగా ఈరోజు అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలం ఓబిలి స్కూలు ఆవరణంలో దొంగతనం కాబడిన వినాయక విగ్రహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు పెనుగులూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొండూరు క్రాస్ రోడ్డు వద్ద 10 మంది మగవారిని, 3 మహిళలతో పాటు 13 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని, గుప్త నిధుల కోసం నందలూరు మండలం మందన గోపాలపురానికి చెందిన చుక్కా రవి మరికొంతమంది గత నెల 23వ తేదీ రాత్రి అందరూ ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరి వేకువజామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఓదేటి వారిపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఒక ట్రాక్టర్లో ఎక్కించుకుని అక్కడి నుంచి ఈటి మార్పురం చెరువు వెళ్లి అక్కడ విగ్రహాన్ని దింపి గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెటితోటి విరగొట్టగా సదరు వినాయక విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంటలో పడివేసినట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, 4 మోటార్ సైకిళ్లు, ఒక సమ్మెట సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు, 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకిలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చూస్తే దాంట్లో ఏమీ లేవు. దీనికోసమని ఆ పూజలు చేసే పూజారి, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 3 మహిళలు ఉన్నారు, 2 వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా నెల్లూరుకు చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ మెయిన్ వ్యక్తి ఎవరైతే రవి అనే అతను ఉన్నాడో, నందలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరినీ సమకూర్చుకొని దీంట్లో ఏమైనా గుప్త నిధులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈటిమాపురం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ముక్కలుగా చేశారు. చేస్తే దాని లోపల ఏం దొరకలేదు. బాగా చిన్న ముక్కలుగా ఉన్నాయి. కొన్ని పెద్ద ముక్కలు మాత్రము వినాయక స్వామి తొండము, కాలు, ఇవి భుజము, మొహంలో ఒక భాగం కనబడేటట్టున్నాయి. మిగతా ఉంది చిన్న భాగాలుగా ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ పెట్టుకొని అరెస్ట్ చేసేసి ఎందుకు చేశారు ఏంటి అంటే దాంట్లో ఈ విధంగా బంగారు ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడగట్టుకొని చేశాము. కానీ బంగారు ఏమీ దొరకలేదు అని చెప్పినారు. కాకపోతే గుప్త నిధులను తవ్వేది నేరమే, దానికోసం ప్రయత్నించడం నేరమే. కాబట్టి మేము వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చూపించిన విగ్రహాల ముక్కల్ని, తర్వాత వాళ్ళు నేరాన్ని చేసేదానికి ఉపయోగించబడిన ఒక ఇన్నోవా కారు,
ఒక ట్రాక్టరు, 4 మోటార్ సైకిళ్ళు మరియు ఆ పూజారి దగ్గర బ్యాగ్లో వెతికితే అతని దగ్గర ఒక టెంకాయ, నిమ్మకాయలు, చిన్న చిన్న పుల్లలు అవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి పూజలు చేసేదానికి. దీనికి తోడు దానిలో 3 మహిళలు కూడా ఇటువంటి వ్యవహారాలు ఇంతకుముందు కూడా చేసేవారని చెప్పి ఒప్పుకున్నారు నెల్లూరు జిల్లాలో ఉన్న అక్కడంతా. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఛేదించడంలో పెనగలూరు హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, రవి, కానిస్టేబుల్ రవి, ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది కూడా చాలా శ్రమ కూర్చి టెక్నికల్గా, సాంకేతిక పరంగా సీసీ కెమెరాల సహాయంతో ఈ కేసును ఛేదించడం అయింది. వారినంతా అభినందిస్తున్నారు. తర్వాత వీరికి రివార్డు కోసమని ఎస్పీ గారికి సిఫార్సు చేయడం. ఖమ్మం నగరంలోని కాల్వరొడ్డు మున్నేరు పాత వంతెనపై నుండి ద్విచక్ర వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు. వంతెన కింద చాప్టా రోడ్డుపై జరుగుతున్న మరమ్మతుల అనంతరం తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. అప్పటి వరకు ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి సింగపూర్ టౌన్షిప్ లో ఉత్సవ మూర్తులతో రథయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా 9వ వార్షిక జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథ రథయాత్రలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. అన్న ఇప్పుడు మన తల్లిని ఎందుకు కాపాడుకోవాలో మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఒకసారి మళ్ళీ భారత్ మాతా కీ జై చెప్దాం. భారత్ మాతా కీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్ ప్రకటన. నెల్లూరు నగరంలో ప్రారంభమైన బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందడి, వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత, భారీ వృక్షాల తొలగింపు అడ్డుకున్న విద్యార్థులు. P4 కార్యక్రమంతో మరింత అభివృద్ధి సాధ్యం, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.